అమెరికాలో కొంతకాలంగా అంటే అమెరికాలోనే గాదు, ప్రపంచవ్యాప్తంగా గూడా ఇండియన్స్ మీద దాడులనేవి పెరిగాయి. ఐర్లాండ్‌లో జూసాము, ఆస్ట్రేలియాలో జూసాము, రీసెంట్‌గా యూకేలో జూసాము. హ్మ్. ఇలాగ అనేక చోట్ల ఇండియన్స్ మీద ఓవరాల్‌గా దాడులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం జెప్పుకున్న టాపిక్ ఏందంటే హిందువుల మీద, అమెరికాలో ఉండే హిందువుల మీద రకరకాల రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే అమెరికాలో ఒక సిటీలో హనుమంతుడి విగ్రహం పెడితే దాని మీద అక్కడ పెద్ద గొడవ లేవ లేచింది. ఈ గొడవకి కారణం ఏందంటే ట్రంప్ అనుచరుడే ఈ గొడవని లేపాడు. హ్మ్. అసలేంటి ఈ సంఘటన ఏంటి? ఓవరాల్‌గా అమెరికాలో హిందువుల పరిస్థితి ఏంటి? హిందూ ఫోబియా అంటారు. హిందూ ఫోబియా ఇక్కడ ఇస్లామోఫోబియా ఇండియాలో మనకు కనబడుతుంది. అంటే ఇస్లాములంటే ముస్లింలంటే భయము, లేకపోతే వాళ్ళ మీద కోపము ఉండడాన్ని ఓవరాల్‌గా ఇస్లామోఫోబియా అంటారు. అలాగే హిందూ ఫోబియా అనేది అమెరికాలో ఈ మధ్య కాలంలో పెరుగుతుంది రాను రాను. సో, అది తర్వాత చెప్పుకుందాం. ముందుగా ఈ సంఘటన చూసుకున్నప్పుడు అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో సుగర్‌ల్యాండ్ అని ఉంది. ఆ సుగర్‌ల్యాండ్‌లో శ్రీ అష్టలక్ష్మి టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంది. ఈ అష్టలక్ష్మి టెంపుల్‌లో మన హిందూస్ అక్కడ లేటెస్ట్‌గా 90 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని పెట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పేరు పెట్టారు దానికి. మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెరీ పాపులర్. అవును. వీళ్ళేమో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని చెప్పి ఒక 90 అడుగుల విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని పెట్టారక్కడ. సో, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే అర్థమైందంటే సీతని, రాముడిని కలిపాడు హనుమంతుడు. కాబట్టి ఈయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పెట్టారు. హ్మ్. ఈ స్టోరీ గూడా అక్కడ ప్రచారం చేశారు. ఆహ్, సో, దీంతో అక్కడున్న వాళ్ళకి కాలింది క్రిస్టియన్స్‌కి. అంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన ఊరికొచ్చి, మన ఊర్లో ఇంతంత అది టాలెస్ట్ అనమాట. హిందూ విగ్రహాల్లో అమెరికాలోనే టాలెస్ట్ విగ్రహం వచ్చి ఈ హనుమాన్ విగ్రహం 90 అడుగులది. దాంతో కాలిందక్కడ. అక్కడ సెనేట్‌కి పోటీ చేస్తున్న అలెగ్జాండర్ డంకన్ అని రిపబ్లికన్ క్యాండిడేట్, ట్రంప్‌కి అనుచరుడు. ఇతను ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏందంటే, ఇది ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ హిందూ గాడ్. ఇక్కడెందుకు పెట్టారు? టెక్సాస్‌లో వీళ్ళకేం పని? ఇక్కడ మనం ఆర్ క్రిస్టియన్ నేషన్. మనది క్రిస్టియన్ దే దేశము. మన దేశంలోకి హిందువులొచ్చి వాళ్ళ ఫాల్స్ దేవుళ్ళని ఇట్లా పెట్టడం కరెక్టేనా అనేది ఆయన ప్రశ్నించాడు. అట్లాగే బైబిలికల్ ఎక్సోడస్ 23.4లో ప్రొహిబిషన్ ఆఫ్ ఐడల్స్, విగ్రహాల నిషేధం గురించి కూడా ఆయన చెప్పాడు. ఇట్లా విగ్రహ పూజ అనేది ఇక్కడ అలో చేయకూడదు మనం హ్మ్. అనేది ఆయన అన్నాడు. దాంతో ఆయనకి బాగా మద్దతు దొరికింది. దీనికి యాంటీగా హిందూ సంఘాలు అక్కడ మనకు ప్రధానంగా 2 రకాల హిందూ సంఘాలు అమెరికాలో యాక్టివ్‌గా ఉంటాయి. ఒకటి హిందూ అమెరికా ఫౌండేషన్, ఆహ్, హెచ్‌సిఏఎఫ్ అంటారు. రెండోది హిందూ ప్యాక్ట్, పిఏసిటీ, హిందూ ప్యాక్ట్. ఈ 2 సంఘాలు హిందువుల తరపున గట్టిగా పనిచేస్తుంటారు. వీళ్ళు దీని మీద గట్టిగా అక్కడ ఆందోళన చేశారు. ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉంది. మా మతాన్ని ఆచరించే స్వేచ్ఛ మాకుంది. దీన్ని మీరు తప్పుపట్టడానికి లేదు. మేము మీ మతం జోలికి రాలేదు. మా మతానికి సంబంధించిన దేవుళ్ళని మా మత ఆచారాలకు అనుగుణంగా మేము చేసుకునే స్వేచ్ఛ ఇక్కడ ఉంది. డెమోక్రటిక్ కంట్రీ ఇది. సో, ఆ ఫ్రీడమ్ మాకుంది గదా! మీరెందుకు ఇలా హేట్‌ని పెంచుతున్నారు? హిందువులకి యాంటీగా హేటెడ్‌ని మీరు పెంచుతున్నారనేది వాళ్ళు ఖండిస్తున్నారు. అయితే ఓవరాల్‌గా ఈ ఇప్పుడు హనుమంతుడి విగ్రహాన్ని ఏమన్నా వీళ్ళు ధ్వంసం చేస్తారని భయాందోళన గూడా లోకల్ హిందువుల్లో ఉన్నాయి. ఎందుకంటే కొంతకాలంగా హిందూ టెంపుల్ల మీద గూడా దాడి జరిగింది. జరుగుతా ఉంది. 2018లో గూడా కాలిఫోర్నియా ఆహ్, టెంపుల్ మీద దాడి జరిగింది. 2023లో జరిగింది. హెచ్ఏఎఫ్, ఈ హిందూ అమెరికా ఫౌండేషన్ ఏదైతే ఉందో వీళ్ళు 2018లో ఒక డేటా ఇచ్చారు. మొత్తం 14 రకాల క్రైమ్స్ హిందువుల మీద జరిగాయి ఆ సంవత్సరం అనేది కూడా వీళ్ళు ప్రకటించారు. సో, ఎందుకు ఇలా జరుగుతుందంటే 19థ్ సెంచరీ తర్వాత హిందువులు అక్కడికెళ్ళడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 1965 ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది హిందువులు అక్కడికి పోవడం మొదలైంది. అయితే ఈ మధ్య కాలంలో ఏందంటే ఫాస్టెస్ట్ ఇమ్మిగ్రేషన్ ఎవరంటే అమెరికాలో హిందూస్ అనమాట. ఓవరాల్‌గా ఇండియన్స్ 54 లక్షల మంది అమెరికాలో ఉంటే అందులో 30 లక్షల మందికి పైన హిందువులున్నారు. ఈ హిందూ పాపులేషన్ అక్కడ పెరగడం ఒకటి. రెండోదేందంటే వాళ్ళ జాబ్స్‌లో ముఖ్యంగా టెక్నాలజీ గావచ్చు, మెడిసిన్ గావచ్చు, ఇంజినీరింగ్ గావచ్చు,
కొన్ని డల్లాసు, సిలికాన్ వ్యాలీ ఇలాంటి ఏరియాల్లో బలంగా హిందువులు ఉండడం, వీళ్ళు యావరేజ్ ఇన్కమ్ కూడా వీళ్ళకి మీడియన్ ఇన్కమ్ అంటారు. ఇది కూడా వీళ్ళకి ఎక్కువ ఉందన్నమాట. దాదాపు $1,00,000 పర్ యాన్యువల్ ఇన్కమ్ ఇండియన్స్ హిందూస్కి అక్కడ ఉంది. సో వీళ్ళు రిచ్ కావడం ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళు అమెరికన్ సమాజంలో మింగిల్ అవ్వకుండా సపరేట్గా ఉండడం, వీళ్ళే కలుసుకోవడం. టెంపుల్స్ విపరీతంగా, మొన్న కూడా ఎవరో ఫ్రెండ్ చెప్తున్నారు, ఒక 100 ఎకరాల్లో ఒక టెంపుల్ చూశాను నేనని చెప్తున్నాడు అమెరికాలో. అలాగా 100 ఎకరాలు, 50 ఎకరాలు పెద్ద పెద్ద టెంపుల్స్ పెట్టడం,